శ్రీమాత్రే నమః. 3 ఏళ్ల తర్వాత వచ్చే అరుదైన యోగం పద్మిని ఏకాదశి వ్రతం మహిమ, పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం. 3 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన పద్మిని ఏకాదశి మే 27 రానుంది. అధిక మాసంలో వచ్చే ఏకాదశి విశేషాలు, పుణ్య ఫలితాలు, పూజా విధానం, ముహూర్తం మరియు ఇక్కడ తెలుసుకుందాం. విశిష్టమైన రోజు. ఇలా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించడం అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. మీ సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతాయి. ఏకాదశి తిథికున్న విశిష్ట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏటా 24 ఏకాదశులు అధిక మాసంలో వచ్చేది కనుక మరొక 2 ఏకాదశులు వస్తాయి. ఈ ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులు ఒక ఎత్తు అయితే, అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి మరో ఎత్తు అని చెప్పవచ్చు. దీనికి కమల ఏకాదశి కూడా అంటారు. 3 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన ఏకాదశులకు భక్తులకు ఎంతో మంచి చేస్తుంది, సుఫలితాలు అందచేస్తుంది. పద్మిని ఏకాదశి 2026 అధిక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో ఆరాధించడం వల్ల సుఖ సంతోషాలు పొందవచ్చు. మీకున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏకాదశి భక్తితో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి పురాణాల్లో చెప్పబడుతుంది. పద్మిని ఏకాదశి 2026 తేదీ, సమయం, శుభముహూర్తంతో పాటు ఏకాదశి ప్రత్యేకత, పూజా విధానం, దాన ధర్మాల గురించి కూడా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పద్మిని ఏకాదశి 2026 శుభముహూర్తం. ఈ ఏడాది పద్మిని ఏకాదశి మే 26 తెల్లవారుజామున 5:10కి మొదలవుతుంది. అంటే మే 27 ఉదయం 6:21తో ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి మే 27 అంటే రేపు ఏకాదశి జరుపుకోవాలి. తర్వాత అనగా మే 28 ఉపవాసాన్ని విరమించాలి. సరైన పద్ధతిలో భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పూర్తి ఫలితం దక్కుతుంది. ఏకాదశి ప్రత్యేకత. పద్మిని ఏకాదశి చాలా శక్తివంతమైన రోజని చెప్పవచ్చు. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేవారు దంపతులకు ఈ వ్రతం ఒక వరం కంటే తక్కువ ఏమీ కాదు. పద్మిని ఏకాదశి వ్రతం చేయడం వల్ల తెలిసి గాని తెలియక గాని చేసే పాపాలు తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువు ఎంతో ఇష్టమైన అధిక మాసంలో చేసే జపం, తపం, దానం, వ్రతాలు మామూలు రోజుల కంటే 1000 రెట్లు ఫలితం వస్తుంది. ఏకాదశి రోజు విష్ణుమూర్తి కథలు విన్నా, చదివినా కూడా ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. దాన ధర్మాల ప్రాముఖ్యత. ఏకాదశి నాడు దానాలు చేయడం వల్ల విశిష్టమైన ఫలితాలు చూడవచ్చు. గోధుమ పిండి, పప్పు, వస్త్రాలు, పండ్లు వంటివి దానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పూజ ఎలా చేసుకోవాలి? ఇంటిని శుభ్రం చేసుకుని, పూజా గదిని కూడా శుభ్రం చేసుకుని, ఒక పీట ఏర్పాటు చేసుకుని పసుపు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. దానిపై విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టండి. గంగాజలంతో అభిషేకం చేసి అక్షంతలు, పసుపు రంగు పండ్లు, ఎర్రటి పుష్పాలు విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి సమర్పించింది. ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనసార్లు జపించింది. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. దీప నైవేద్యంతో పాటు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో ఆరాధించి చివరకు క్షమాపణ మంత్రం చెప్పండి. ఈ విధంగా పద్మిని ఏకాదశి పూజ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయి. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.